సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటున్న ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యలపై గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగొండ్ల రాము ఫైర్ అయ్యారు. కొడాలి నాని లాంటి సన్నాసులకు కరెక్ట్ పార్టీ వైసీపీనేనని మండిపడ్డారు. మహిళ మెడలో పుస్తల తాడును ఎంత పవిత్రంగా భావిస్తారో రాష్ట్రానికి సచివాలయం అంత పవిత్రమైనదని అన్నారు. అలాంటి సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేంటంటూ మదమెక్కిన కొడాలి నాని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి అంటే మొత్తం గ్రాఫిక్స్ అన్న ప్రభుత్వం ఇప్పుడు అప్పులు ఎలా తెస్తుందని రాము ప్రశ్నించారు. సెక్రటేరియట్ అంటే ఏంటంటే ఎంతో పవిత్రమైన స్థలం. పుస్తల తాడు ఎంత పవిత్రంగా భావిస్తామో అంత పవిత్రంగా భావించే సెక్రటేరియట్ ని తాకట్టు పెడితే ఏముంది, తాకట్టు పెడితే ఏముంది అన్నాడు. మహిళల మెడలో పుస్తలు తాకట్టు పెడతామంటే ఎంత బాధపడతారు అందరూ ఎవరైనా కానీ. కనీసం ఆ బాధ కూడా లేదు. ఇలాంటి దుర్మార్గుల పాలన మనం నడుస్తా ఉన్నాం. ఏది అంటే వాళ్ళకి ఒక ఫీలింగ్స్ ఉండవు, ఒక మంచితనం అనే ప్రసక్తే లేదు. మనకి ఏదైనా దుర్మార్గంగా నడిపించేస్తాం అలవాటు అయిపోయి ఉంది మొత్తానికి. సో ఇలాంటి దుర్మార్గాలను ఎదుర్కొంటానే ఉన్నారు. గుడివాడలో రోడ్లు లేక జనాలు మంచినీళ్ళు లేక అల్లాడుతుంటే గుడివాడ నియోజకవర్గం మొత్తం ఏ మాత్రం సిగ్గులేకుండా ఒక్కసారి స్పందన ఉండదు, ఒక్కసారి ఇలా వచ్చి చేసి పెడతామని ఉండదు. ఇలాంటివి కాకుండా జాతీయ నాయకుడలే మాట్లాడుతుంటాడు ఈ పనికి మాలిన